అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజున చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ఈ రాశి వారి జీవితానికి భగవంతుడు పంపించినటువంటి ఒక దివ్యమైనటువంటి సంకేతంగా భావించండి. దయచేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఈ మాటలను పూర్తిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయాలు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా లోతైనటువంటి పచ్చి నిజాలు. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నించండి. ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. ఎస్ అనే వ్యక్తి, అంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నాడు. లేదంటే ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేయబోతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలోనికి ఎందుకు వచ్చారు? మీ జీవితంలో వారి పాత్ర ఏమిటి? అది అసలు మీకు వరమా, లేదంటే మీకు గత కర్మకు వచ్చినటువంటి పరీక్ష? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఈ వీడియోలో మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. అందుకే ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. దయచేసి వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలా మంది చివరి నిమిషాల్లో చెప్పే ప్రతి మాటను కూడా వినకుండా మీ జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలను వదులుకుంటున్నారనే చెప్పుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చూస్తున్నటువంటి సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు రావచ్చు. ఇది అసలు నిజంగా జరుగుతుందా, లేదంటే ప్రతిరోజు కూడా వినేటటువంటి మాటలే కదా అని మీరెప్పుడూ అనుకోవద్దు. ఎవరికి తెలుసు ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఏ విధంగా ఆ భగవంతుడు మారుస్తాడో? ఆ భగవంతుడు అనేది మనం చెప్పలేం కదా. కాబట్టి ఒక లైన్ అయినా, ఒక్క మాట అయినా మన మనసును, మన జీవితాన్ని మార్చే సారాంశంగా ఉండవచ్చు. ఇక మీ మనసును పూర్తిగా వీడియో పైన దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి అద్భుతమైన కీలకమైనటువంటి కొన్ని నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాశి వారి పైన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి, వీటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితుల యొక్క మార్పులు సాధారణంగా రాలేదండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీ ఆలోచన స్థితి, భవిష్యత్తులో మీరు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలను ఏ విధంగా మీరు పొందబోతున్నారు? మీ జీవితంలో ఎక్కువగా మీరు, అంటే చాలా బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. తప్పుడు వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకుని మీ జీవితంలోనికి వారికి స్థానం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి చాలా తీవ్రంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా ఎదురవుతూ వస్తున్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందని మీరు అనుకుంటూనే ఉన్నారు. ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించినటువంటి మంచి మనసు కలిగిన వారు, కానీ మీ బాధను బయటకు చెప్పుకోరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా మీ లోపల ఎక్కువగా మీరు కొన్ని విషయాలను బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మిమ్మల్ని మరింత ఎక్కువగా పరీక్షించబోతుంది. మీ సహనం ఎంతవరకు ఉంది? మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడతారా, లేదంటే అనే ప్రశ్నలకు సమాధానం మీకు దొరకకపోవచ్చు. కానీ కాలానికి మాత్రం మీరేంటో, మీ మనస్తత్వం ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి కాలం పెట్టినటువంటి ఈ పరీక్షలో మీరు పూర్తిగా విజేతగానే మిగిలిపోయారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఫలితాల కాలం మొదలైపోయింది. మీరు గమనించినా గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులనేవి ఇప్పటికే మొదలయ్యాయి. మీ ఆలోచనలో మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పష్టత, అలాగే మీరు ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని మరొక దశకు తీసుకొని వెళ్ళటానికి చేస్తున్నటువంటి, మిమ్మల్ని సిద్ధం చేస్తున్నటువంటి, అంటే శని ప్రభావం అనేది మీ పైన చాలా రోజుల నుంచి తగ్గుముఖంలోనే ఉంది. అయితే శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మీ పైన కొంచెం ఎక్కువగానే ప్రభావితం చూపిస్తున్నప్పటికీ మీకు అది శిక్ష కాదండి. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేపిస్తూ మరీ తీసుకొని వచ్చాడు. ఇక మీకు శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా ఉండటం వలన శని భగవానుడు అంటే భయం కూడా కాకుండా మీరు శని భగవాను దూషించడం కూడా జరిగింది. అలాగే నోరు తెరిస్తే మీరెప్పుడు కూడా మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవటం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని మీ గురించి, అలాగే మీరు చేసినటువంటి పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడకూడదన్నటువంటి మాటలు మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది సబబు కాదు. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండాలి.
అయితే శని భగవానుడి పట్ల మీరు చేసినటువంటి ఈ యొక్క దైవ దూషణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైనటువంటి పరీక్షలకు గురి చేసేలా జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అయితే మీ తప్పులు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. శని భగవానుడిని తప్పకుండా మన్నించమని వేడుకోండి. కుదిరితే ప్రతిరోజు శని భగవానుడిని దర్శించుకోండి. కుదరకపోతే కనీసం శనివారం రోజైనా సరే నవగ్రహ ఆరాధన చేసుకుంటూ నవగ్రహాలకు చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేయండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసి నల్లటి నువ్వులతో స్వామి వారికి చక్కగా అభిషేకం చేసుకోవటమో, లేదంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయటమో, స్వామివారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించటమో ఇటువంటివి చేయండి. మీరు చెప్పుకున్నటువంటి ఈ సంకల్పం కోరిక లేదంటే మీరు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పొందాలి అని ఆ భగవంతుడి వేరుకోండి. మీరు చేసినటువంటి ఆ పశ్చాత్తాపంతో చేసినటువంటి పూజ లేదంటే నామస్మరణ లేదంటే అభిషేకం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీలో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపానికి మీరు స్వామి వారికి చెప్పుకుంటున్నటువంటి క్షమాపణలకు స్వామి తప్పకుండా కరిగిపోతాడు. మీరెంత నిజాయితీగా ఉన్నారు అనేది మాత్రమే ఆ స్వామి చూస్తాడు. మీరు ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదు, ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనసులో స్వామి, నాకు తెలియక మీ గురించి తప్పుగా మాట్లాడాను, ఏదో తెలియక మాట్లాడాను, నా అన్యాయాన్ని అలాగే నా యొక్క విఘ్నతను ఇదంతా కూడా అజ్ఞానాన్ని తొలగించి నాకు మీరంటే ఏంటనేది కళ్ళు తెరిపించారు. సమాజంలో ఎవరు ఏంటనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేశారు. ఇక నుంచి కొంచెం అంటే ఏ వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి, అలాగే క్రమశిక్షణ విషయంలోనూ నేను చేసినటువంటి పనుల విషయంలో ఏ మార్పులైతే నాకు కలుగుతాయో ఆ మార్పుల పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. మిమ్మల్ని మరింతగా ఎక్కువగా మరలా పరీక్షకు కూడా గురి చేయవచ్చు, కానీ పూర్తిగా అయితే మీకు మంచే చేస్తాడు. ఇది మాత్రమే నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా ఆ స్వామివారు చెప్పబోతున్నారు. మీరు మౌనంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎవరి కోసం తలవంచవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ విలువ అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు. అదే మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరెప్పుడూ పొగుడుతూ ఉంటారు. వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, వారికి వెళ్ళండి, వాళ్ళకేంటండి బ్రహ్మాండంగా ఉంటారు అని మీరు అనుకుంటారు. మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండమంతా మీలోనే దాగి ఉంది అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. శనిదేవుడి యొక్క ప్రభావంతో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీలో తెలియనటువంటి ఒక కొత్త తేజస్సు, అలాగే ధైర్యం, అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి, మీ జీవితంలో బాగా కీలకమైనటువంటి ఒక వ్యక్తి పెద్ద పాత్రను పోషించబోతున్నారు. ఇక మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది మీకు స్పష్టంగా కంటికి కనిపించేలా ఆ స్వామివారు మిమ్మల్ని ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందేలా వరాన్ని ఇవ్వబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా సరే ముందుగా శని భగవానుని తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా స్వామివారు తొందర పెట్టడు. నిదానంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం మీకే మంచిది. ఇక రాహువు యొక్క ప్రభావం, రహస్యాల మార్పులు ఆరంభం కాబట్టి రాహువు యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి రహస్యాలు లాంటివి లేదంటే మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులకు కొన్ని కారణాలనేవి రాహువు యొక్క ప్రభావం వలన జరుగుతాయి. మీరు ఎవరితోనైనా కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడినా మీకు సంబంధించిన మీ ఇంటికి సంబంధించిన విషయాలు రహస్యాలు అలాంటివి ఉంటాయి కదా, తొందరపడి మనం ఎవరికీ చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వ్యక్తి మనపైన తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించినా కూడా కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే వీరు మనతో బాగానే మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అని ఉన్నవి లేనివన్నీ కూడా రహస్యాలను, సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోతూ ఉంటారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే రాబోయే ఈ కాలంలో ఒక పెద్ద మలుపు అనేది మీకు తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. రాహువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బయటకు కనిపించకుండా రాహువు తన పని తను చేసుకుంటూ వెళతాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమైపోవటం, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరవ్వటం, దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయటం, ఇదంతా
రాహువు యొక్క కలయిక. కాబట్టి రాహువు ఎప్పుడూ కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. కొన్ని సందర్భాలు అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకైతే ఏదో ఒక అవసరం పడుతుంది. రాహు ప్రభావంతో ఈ రోజు చెప్పాలంటే ఈ రాశి వారు ఇక్కడి నుంచి 4 రోజుల వరకు ఒక నిజాలనైతే మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారి చూపిస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అనేది ఒక భయంలాగా మిమ్మల్ని చాలా రోజుల నుంచి భయపెడుతూ వచ్చింది. అయితే ఇది భయం కాదండి, ఒక సంకేతం. ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాశివారి కళల్లో ఇటీవల కాలంలో కొంచెం తెలియనటువంటి ఆలోచనలు, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టినటువంటి కాసేపటికే కొన్ని కలలు రావటం, ఇవన్నీ కూడా కొన్ని నెలలుగా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయినా, లేదంటే కులదేవత ఆరాధనను పూర్తిగా పక్కన పెట్టిన, కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ, నామస్మరణ కానీ ఇవేమీ చేసుకోకపోవటం వలన మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ గమనించాలి. మన ఇంట్లో మన దేవతారాధన అంటే మన పూర్వీకుల కాలం నుంచి చేస్తున్నటువంటి దేవతారాధన మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, వారి కృపలేనిదే మనకెప్పుడు మనశ్శాంతి కానీ, మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగటం కానీ ఇవేమీ జరగవు. కాబట్టి వారి కృపతో మనం మన పనులను సులభం చేసుకోవాలి. ప్రతి అమావాస్య రోజు వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనుక్కొని పెద్దలను, వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేయండి. మీ పెద్దలను కనుక్కొని మీ ఇంటి దైవం ఎవరు, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని వారి యొక్క పూజ, అలాగే నామస్మరణ ఇవి చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి శక్తి పదింతలై మిమ్మల్ని అనేక రకాల విజయబాటల్లో నడిపిస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పులను కూడా మీరు చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు. ఒక్క నెల ఆచరించి చూడండి, తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీరేదో ఒక పని చేస్తూ ఉంటారు, కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఏదో తెలియని బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం ఇది మీకు గమనిస్తూనే ఉండొచ్చు. ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం వలన, కులదేవత ఆరాధన యొక్క అంటే కులదైవం యొక్క అనుగ్రహం తప్పటం వలన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం ఈ విషయాలను జాగ్రత్తగా వినండి. మీ పనులను సులభంగాను, మీ కోరికలను సమగ్రవంతంగా నెరవేర్చుకోవటం కోసం మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో మాత్రం మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్రనైతే పోషించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరనేది మీకు స్టార్టింగ్ లోనే అర్థం కాకపోవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు. మీ జీవిత దిశను మార్చేటటువంటి సలహా మీతో చెప్తాడు. ఇది ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలా అయితే మీ ఆలోచన విధానం ఉండనే ఉండదు. ఇక వారి మాటలు మీ మనసులో అలా మిమ్మల్ని మేల్కొల్పేలా ఉంటాయి, మీకు ఉపయోగపడేలాగా ఉంటాయి. రాత్రులు నిద్ర లేకుండా కూడా చేస్తాయి. మీ మనసులో నుంచి మంచి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నడిపిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి చెప్పేటటువంటి సలహా అలాంటిది ఉంటుంది. అది యాదృచ్ఛికంగా జరగటం లేదండి. మీ జీవితంలో ఆ వ్యక్తి రావటం అనేది ఒక అధ్యాయం ముగిసిపోయి మరొక అధ్యాయం మొదలు పెట్టేటటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ 4 రోజుల కాలంలో మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తూనే ఉండవచ్చు. ఇవి సాధారణమైనటువంటి రోజులు కాదు. మీ జీవితంలో బయట కనిపించినటువంటి లోపల బలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ రోజు నుంచి మీరు గమనిస్తే ఏ పని చేసుకున్నా సరే చాలా రోజుల నుంచి మీ మనసు అనేది మీ దగ్గర ఉండటం లేదు. రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి మీరే పని చేస్తే ఆ పని మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా తరచుగా గుర్తుకొస్తాయి. అందరికీ అది సహజంగానే జరుగుతుంది.
కొన్ని పేర్లు మరలా మీ మనసులోనే తిరుగుతాయి. ఇదంతా కూడా కావాలని జరగటం కాదండి. మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒక్కసారి మరలా గుర్తుకొస్తేనే మంచిది. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకుంటేనే ఫలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పు చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు అలాంటివి మనకు జ్ఞాపకం రావటం కూడా మంచిదే కదా. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసే ఆ వ్యక్తి రాక మీకు అత్యద్భుతమైనటువంటి శుభ సంకేతమనే చెప్పుకోవాలి. మీకు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల పరంగా కూడా ఈ రాశి వారికి 4 రోజుల్లో మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇక మీరు ఒక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. ఎవరిని మనం మార్చలేమో, మనల్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంలా మనకు మనమే మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు ఎవరికి సహాయం చేయరు, మనకు మనమే సహాయం చేసుకోవాలి అనే విషయాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎక్కువగా కలిగి ఉండబోతున్నారు. ఈ రోజు నుంచి ఆ మార్పు అనేది మీ జీవితంలో మొదలవ్వటం చూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మారిపోతూనే ఉంటాయి. ఇక నుంచి మీకు కలిగే ఒక స్పష్టత, అలాగే మీ మనసులో ఏర్పడే ఆ గొప్ప ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది అద్భుతమనే చెప్పుకోవాలి. ఎంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి ఎన్నో రకాల విషయాలు ఒక్కసారిగా మీకు స్పష్టంగా అర్థమవటం, అలాగే మీకు ఏర్పడేటటువంటి ఒక కొత్త బంధాలు కానీ, పరిచయాలు కానీ, ఇలా ఏదైనా కావచ్చు, మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణమవుతాయి. అటు ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, మీరు అనుకున్నటువంటి ఒక విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదంటే ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నుంచి మీరు పూర్తిగా ఒక స్పష్టతకు రాకపోవచ్చు. ఆ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరు ఎవరు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయంలో ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా అన్ని విషయాల పట్ల ఒక మంచి తెలియనటువంటి అంటే ఇన్ని రోజులుగా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలను తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ 4 రోజుల్లో కోపం వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండండి. మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఈ రోజుల్లో కమ్మటి ఫలితమైతే ఇవ్వకపోయినా సరే తర్వాత మాత్రం మంచి ఫలితాన్నైతే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో మీరు చాలా వరకు కూడా అనేక రకాలుగా మీ జీవితాన్ని మార్చే రోజులను ఈ రోజు నుంచే మేము పొందబోతున్నాము అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ కి రండి. మీ జీవితంలో ఈ 4 రోజులు చాలా విలువైన రోజులు. అలాగే ఈ ఎస్ అనే వ్యక్తి అంటే సంబంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభవార్తలను తీసుకొచ్చే దిశగా ఆ వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది. వారు చెప్పే ఒకే ఒక్క మాట మిమ్మల్ని అనేక రకాలుగా ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. ఈ రోజు నుంచి మీరు ఏ విషయంలోనైనా సరే కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం గుడ్డిగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. ఈ విషయం పట్ల కూడా మీరు ఒక అవగాహనకు వస్తారు. అయితే ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి పూజ పరిహారాల విషయానికొస్తే తులసి మొక్క ఆరాధన మీకు అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలను ఇస్తుంది. అలాగే గోమాత దర్శనం, గోమాతకు మీకు సంబంధించి అంటే మీ దగ్గర ఏదైతే ఉందో అంటే ఏదైతే అవైలబుల్ ఫుడ్ గోమాతకు అందివ్వటం, అలాగే తప్పకుండా ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవటం అలాంటివి ఖచ్చితంగా చేయండి. ఈ 4 రోజుల్లో ఎక్కువగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. హనుమాన్ చాలీసాను చక్కగా ఇంట్లో పఠించండి. కులదేవత ఆరాధన, అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు అత్యద్భుతమైనటువంటి గొప్ప మార్పులకు మీరు కోరినటువంటి కోరికలు నెరవేరటానికి మీకు శుభప్రదంగా ఉంది. కాబట్టి మీరు మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకొని మీరు ముందు తక్షణమే పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపించటం, అలాగే కులదేవత ఆరాధన చేసుకోవటం ఖచ్చితంగా చేయండి. మరి ఇంట్లోనే మీరు తప్పకుండా పఠించవలసినటువంటి నామం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ నామాన్ని 4 రోజులు ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండండి. ఏ పని చేసినా కూడా మంచి ధైర్యంతో సంకల్పంతో చేయండి.
అలా చేయటం వలన మీకు ఆ దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతుంది.